రాష్ట్రంలో ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు నిధులు విడుదల చేయడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు ఆపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలన్నారు. ఏఐటీయూసీ నేతలు ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో పలు దఫాలుగా కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ విజ్ఞప్తి చేసినా వినిపించకపోవడం బాధాకరమని అన్నారు. వేణుగోపాల్ ఇక ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేయడంతో అనారోగ్యానికి గురైన పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు నెట్వర్క్స్ ఆసుపత్రులకు పోయి వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని మండిపడ్డారు వేణుగోపాల్. చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. పేర్లు మార్చుకున్నంత ఈజీగా డబ్బులు కేటాయించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి కూడా నిధులు కేటాయించకపోవడం అనేది గౌరవ దివంగత ముఖ్యమంత్రి తారక రామారావు గారి యొక్క ఆశయాలను కూడా తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం అనేసి కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం 600 కోట్లైనా కానీ కేటాయించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా కేటాయించేటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు.